సాధారణంగా మనం ఎక్కడైనా ఏదైనా హోటల్‌లో స్టే చేయాలంటే, నార్మల్‌గా 1 డేకి చాలా చిన్నది తక్కువదైతే ఒక రూ. 1000 నుంచి హై క్లాస్ హోటల్, 5 స్టార్ హోటల్ లాంటియి అంటే వేలల్లో ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రోజుకి 5, 10,000, 20,000, 30,000 లాంటి లగ్జరీ హోటల్స్‌ని బట్టి ఆ ఖరీదు వీలైతే 1,00,000 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో, డబ్బు మనకుండాలి గానీ, మన దగ్గర డబ్బుండాలి గానీ, ఖర్చు పెట్టడానికి ఏది అనర్హం కాదనేటువంటి విధంగా కొన్ని హోటల్ యొక్క ధరలు కానీ, మిగతా ఖర్చుల విషయాలు కానీ అదే రకంగా ఉంటాయి. సో, ఒక రాత్రి ఎక్కడైనా హోటల్‌లో మనం స్టే చేయాల్సినప్పుడు ఖర్చు సంబంధించి మనందరికీ తెలిసిందే సాధారణమైనటువంటి ఖర్చులు. లేదా ఒక రేంజ్ వరకు 20, 30,000 లాస్ట్ 50,000 వరకు. కానీ ఒక హోటల్‌లో ఏకంగా ఒక్కరోజు రాత్రి బస చేయడానికి అక్షరాల లక్షలకు లక్షల పైన ఒక్కటే నైట్ స్టే చేయడానికి చెల్లించవలసి వస్తుందంటే ఆశ్చర్యపోక మానరు. ఖచ్చితంగా మీరు వింటుంది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఒక హోటల్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే, ఆ హోటల్ ప్రైస్ చూస్తే మీరు అవాక్కవుతారు. ఎందుకంటే, ఆ హోటల్ ప్రైస్ 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 కూడా కాదు. అంతకు మించినటువంటి ప్రైస్ ఒక్క నైట్ స్టేకుంటుందక్కడ. అసలు ఏంది దాని గొప్పతనం ఏంది? అక్కడ ఏమున్నాయి? ఎందుకంత ఖర్చనేటిది ఒకసారి చూద్దాం. సో, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అభిరుచి ఉంటుంది కదా! చాలామందికి. అలా కొందరికి టూరిజం అంటే చాలా ఇష్టం. ఎంతోమంది ఏదైనా వ్యాపార కార్యక్రమాలు గానీ, ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు గానీ, అక్కడ టూరిజం చూడ్డానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయడానికి, అక్కడున్నటువంటి విశేషాలను తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి నైట్ స్టే చేయడానికి ఆహ్, టైం కేటాయిస్తారు. అక్కడున్నటువంటి చారిత్రకమైనటువంటి లేదా విలాసవంతమైనటువంటి హోటల్స్, గదులలో బస చేసేందుకు కూడా ఇష్టపడుతుంటారు. అంత దూరం వెళ్ళినప్పుడు. ఎప్పుడు వారి దగ్గర ఎక్కువ మోతాదులో డబ్బున్నప్పుడు. సో, మొదటగా భారతదేశంలోని అత్యంత ఖరీదైనటువంటి హోటల్స్ గురించి ఒకసారి చూస్తే, మన దేశంలో ఖరీదైనటువంటి ఆ హోటల్స్‌లో ఒక నైట్ బస చేయాలంటే అత్యధికంగా ఒక 30,00,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా లాస్ట్‌గా చివరిదది. మన దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి హోటల్ గది రాజస్థాన్‌లో ఉంది ఆ హోటలు. మీరు భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి హోటల్ గదిని అనుభవించాలనుకుంటే, రాజస్థాన్‌లోని జైపూర్‌లోని రాజ్ ప్యాలెస్ హోటల్‌కి వెళ్ళాలి. రాజ్ ప్యాలెస్ 300 ఏళ్ల నాటి రాజభవనం. దీని ధర అక్షరాల 29,00,000. ఈ అనూహ్యమైనటువంటి ధర దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి హోటల్‌గా గుర్తింపు పొందింది. ఇలా ఇంకా ప్రెసిడెన్షియల్ సూట్ అని 14,00,000, కోహినూర్ సూట్ అనేటువంటి ఒక హోటల్‌లో అక్కడ 11,00,000, మహారాజా సూట్ అనేటువంటి ఆ గదిలో స్టే చేయాలంటే 10,00,000 ఇలా రకరకాల హోటల్స్ ఒక్కో రోజు బస చేయడానికి ఈ విధంగా వసూలు చేస్తాయి. అయితే ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు మన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి హోటల్ గురించి తెలుసుకుంటే, కొన్ని దీనికి సంబంధించినటువంటి ఈ మధ్యలోనే బాగా వైరల్ కూడా అవుతున్నాయి వార్తలు. ఒక్కరోజు ఆ హోటల్‌లో బస చేయడం కోసం ఏకంగా 83,00,000 చెల్లించాల్సిందే. తాజాగా బాలీవుడ్ నటి ఆ మధ్య కాలంలో ఒకసారి అనన్య పాండే కజిన్ అననా పాండే ఒక వీడియోను తన సోషల్ మీడియాలో ప్లాట్‌ఫార్మ్‌లో షేర్ చేసినటువంటి విషయం ద్వారా మనం తెలుసుకుందేంటంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి సూట్ ఇదేనంటూ దుబాయ్‌లోని అట్లాంటిక్ ది రాయల్ హోటల్‌లోని అద్భుతమైనటువంటి రూమ్‌ని ఆమె వీడియో తీస్తూ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ అల్ట్రా లగ్జరీ ఎక్స్‌పెరిమెంట్ రిసార్ట్‌లో ఒకరోజు గడపాలంటే అక్షరాల 83,00,000 చెల్లించాల్సిందే. 12 సీట్ల డైనింగ్ హాల్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్, 4 బెడ్‌రూమ్‌లు, ఒక మూవీ థియేటర్‌తో పాటు సర్వ హంగులతో కొలువుతీరినటువంటి ఈ హోటల్ పూర్తిగా ఇంద్రభవనం మాదిరిగానే ఉంటుంది. ఈ హోటల్‌లో గనక స్టే చేయాలంటే అక్షరాల ఒక్క రాత్రికి కేవలం 83,00,000 ఖరీదు వెచ్చించవలసి ఉంటుంది. సో, ఆ వార్త తెలిసిన తర్వాత ఒక్కరోజు రాత్రికి ఇంత మనీ పెట్టాల్సుంటుందా? 83,00,000 పెట్టి ఒకరోజు బస చేయడానికి, రాత్రి చేయడానికి ఇంత పెద్ద హోటల్స్ కూడా బై చేస్తారా? అనేటువంటి విషయం అయితే ఆశ్చర్యకరంగా మారింది.